ఇప్పుడు మీరు చూడబోయే ప్లేస్ పేరు క్రిస్టల్ వాక్. అదే ఖతార్లోని జివాన్ ఐలాండ్లో ఉంది. మనం ఎక్కడైనా క్రిస్టల్స్తో వస్తువులను చేసినవి చూసుంటాము, కానీ అవే క్రిస్టల్స్తో ఒక ఐలాండ్లో అందమైన డిజైన్స్ చేసి ఉంటే ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నా. అయితే ఈరోజు నేను చూపించబోయే వీడియో మాత్రం చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్రిస్టల్ వాక్ని యూడీసీ కంపెనీ వారు స్టార్ట్ చేశారు. ఈ యూడీసీ కంపెనీ చాలా పెద్ద ప్రాజెక్టులు చేస్తుంది, అందులో ఇది ఒకటి. మనం ఈ లొకేషన్కి ఎంటర్ అవ్వగానే కలర్ఫుల్ షేడ్స్ కనిపిస్తాయి. కింద క్రిస్టల్ వాక్ ఎలాగో పైన షేడ్స్ కూడా అలాగే కలర్ఫుల్ ఉంటాయి. ఈ షేడ్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా డిఫరెంట్ కలర్స్తో అవి చేంజ్ అవుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇందులో 15 మిక్స్డ్ యూజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. దాదాపుగా ఇందులో అన్ని లీజుకి ఇచ్చేశారు. మీరు ఈ ప్లేస్లో మధ్యలోకి వెళ్ళగానే మీకు ఇక్కడ యూడీసీ కంపెనీ వారు చేసే ప్రాజెక్టులన్నీ కూడా ఈ క్రిస్టల్స్తో తయారు చేసినవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ తయారు చేసిన క్రిస్టల్స్ మొత్తం 10 టన్నుల క్రిస్టల్స్ వివిధ విధాలుగా పంపిణీ చేయబడ్డాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ మొత్తంగా 180 క్రిస్టల్ బాక్స్ ఫ్లోరింగ్ చేయబడి ఉంది. ఇక్కడున్న క్రిస్టల్ బాక్స్ ఫ్లోరింగ్ మొత్తం గ్లాస్తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఇక్కడున్న క్రిస్టల్స్ మనకి 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్స్తో కనిపిస్తుంటాయి. అవి ఏంటంటే డెజర్ట్, ఐస్, ఫారెస్ట్, సీ అండ్ మెషిన్స్. ఈ క్రిస్టల్ వాక్వే 450 మీటర్స్ ఉంటుంది. అలాగే ఈ ఏరియా మొత్తం ఫుల్లీ ఎయిర్ కండిషన్తో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ 45 క్రిస్టల్ షేడ్స్ ఉంటాయి. ఈవెన్ సమ్మర్లో కూడా మనకి ఇక్కడ 21 to 23 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకనంటే ఫుల్లీ ఎయిర్ కండిషన్ కాబట్టి. ఈ క్రిస్టల్ ట్రీస్ వల్ల డే టైంలో కూడా టెంపరేచర్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలాగే మనకున్న ఇక్కడ ఫుల్లీ ఎయిర్ కండిషన్ కూడా టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ 45 క్రిస్టల్ షేడ్స్ 14,000 స్క్వేర్ మీటర్స్లో నీడను అందిస్తుంది. ఇక్కడ 15 బిల్డింగ్ సైనేజెస్ ఫుల్లీ మేడప్ ఆఫ్ క్రిస్టల్స్ 7 మీటర్స్ లెంత్తో ఉంటాయి. ఈ క్రిస్టల్ వాక్లో 2 సైడ్ల బ్యూటిఫుల్ క్లాక్స్ ఉంటాయి. అవి కూడా 5 మీటర్స్ హైట్లో. ఇక్కడ 13,000 టైప్స్ ఆఫ్ ట్రాపికల్ ప్లాంట్స్ ఉంటాయంట. ఈ క్రిస్టల్ వాక్ లార్జెస్ట్ అవుట్డోర్ ఎయిర్ కండిషన్ మాల్ అయినందుకు దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. అంతేకాకుండా లార్జెస్ట్ అవుట్డోర్ ఇంటరాక్టివ్ లైట్నింగ్ క్యానోపీ వల్ల మరో రికార్డు కూడా దక్కింది. ఈ క్రిస్టల్ షేడ్స్ నుండి వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, అలాగే ఇక్కడ ఉన్న ప్లాంట్స్, ఇక్కడ నుండి వచ్చే మ్యూజిక్, వీటన్నిటిని చూస్తూ ఇక్కడే కూర్చుండిపోవాలనిపిస్తుంది. దీని మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉండేది, కానీ నేను వెళ్ళిన రోజు ఆఫ్ చేసి ఉంది. ఇక్కడ కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, అలాగే పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం ఇండోర్ ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది.
ఇక్కడ రమదాన్ టైంలో ఊద్ ప్లేయర్, ఎంబ్రాయిడరీ, పెరల్ షకింగ్, అలాగే నెట్ ఆర్ట్ మేకింగ్ ఇలాంటి కొన్ని ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడ చేస్తున్నారు. మనం ఈ జీవాన్ ఐలాండ్ నుండి బయటకు రాగానే మనకి సముద్రం పక్కనే వాక్వేస్ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా పెరల్స్తో డిఫరెంట్ డిజైన్స్తో కలర్ఫుల్గా ఉంటుంది.